అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనలో ఎవ్వరమైనా మొదటిసారి మన ప్రేమను చూపించాలి అనుకుంటే చాలా రకరకాలుగా ఆలోచిస్తాం. ఆ తర్వాత మన ప్రేమంతా వాళ్ళకి తెలిసిపోయాక ఇంకా ఏం చెప్పాలని కొత్తగా ఆలోచించి మన ప్రేమను చూపిస్తూనే ఉంటాం ఎప్పటికీ మనకిష్టమైన వాళ్ళ మీద. అలాగే మా ఎక్స్‌పర్ట్స్ మీ మీద ప్రేమ చాలా ఎక్కువైపోయి అది ఎలా చూపించుకోవాలి అని రోజుకొక కొత్త రెసిపీతో మీ ముందుకొస్తూనే ఉన్నారు. సో మరి అమ్మ చేతి వంటలో మా ఎక్స్‌పర్ట్ ప్రేమ ఈరోజు ఎలా చూపించబోతున్నారో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరి మీద తన ప్రేమను చూపించడానికి వచ్చేస్తున్నారు మా ఎక్స్‌పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. ఎలా ఉన్నారు? ఏమంటే ఇవాళ రెడ్ థాయ్ కర్రీ. రెడ్ థాయ్ కర్రీ. ఓ, ఎందుకని థాయిలాండ్ వెళ్ళారు? అమెరికా బోర్ కొట్టింది మీకు, నాకు తెలిసి ఎప్పుడు అమెరికా బోర్ కొట్టింది అంటారు. సో ఇప్పుడు థాయిలాండ్ వెళ్తున్నాం. రెడ్ థాయ్ కర్రీ. రెడ్ థాయ్ కర్రీ అండి. యూజువల్గా ఏంటంటే థాయ్ ఫుడ్, మెక్సికన్ ఫుడ్ మన ఇండియన్స్ అందరూ లైక్ చేసింది ఎక్కువ. అవును, అందుకనే మన వాళ్ళకి ఇక్కడున్నా అక్కడున్నా తినడానికి సరిపోయేటటువంటి కూర చూపిస్తాం వాళ్ళు. సరే డన్. అయితే యాక్చువల్లీ రెడ్ థాయ్ కర్రీ, గ్రీన్ థాయ్ కర్రీ చాలా ఫేమస్. మన ఇంట్లో ఎప్పుడు ట్రై చేసి ఉన్నాం, బట్ కౌసల్య గారి పుణ్యమాన్ని డెఫినెట్గా ఇప్పుడు ట్రై చేద్దాం. అయితే ముందుగా ఆ కర్రీ వండటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. రెడ్ థాయ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టోఫు, బ్రోక్లీ, రెడ్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో కలర్ క్యాప్సికమ్ ముక్కలు, అలానే కొబ్బరి పాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, సాంబార్ ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, బేబీ కార్న్, ఉప్పు, ఎండుమిర్చి, కొబ్బరి నూనె, లెమన్ లీవ్స్, నిమ్మకాయ తొక్కలు, రెడ్ చిల్లీ పేస్ట్. సో ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగానే. అమ్మ ఒక రెడ్ థాయ్ కర్రీ వండాలంటే ఇన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. ఈజీగా ఉంటుంది. కానీ అదేలే ఒక్కటి చెప్పాలంటే ఏ కర్రీ అయినా మన వాళ్ళు ఏంటంటే కర్రీ కలర్ కనిపించకుండా వండుతాం మనం. వెస్ట్రన్ సైడ్ కర్రీకి కలర్ కనిపిస్తుంది, రెడ్ కర్రీ కనిపిస్తే రెడ్ క్యాప్సికమ్ కనిపిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ మనకి వాళ్ళకి. మనకి కూడా ఇవాళ అలాగే చేద్దాం. సరే, ఇక్కడ నేను కొంచెం కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. వేయండి ఒకసారి, ఒక 2-3 స్పూన్లు వేసాక కోకోనట్ మిల్క్, కోకోనట్ పాలు. ఓకే రేవణి గారు, బిఫోర్ మనం స్టార్ట్ చేసే ముందర ఈ పేస్ట్ గురించి చెప్తాం. ఇక్కడ ఏంటంటే గలంగల్లని, లెమన్ గ్రాస్ అని, తర్వాత ఇవన్నీ అల్లం అని ఎక్కువ దొరుకుతాయి. మనం ఏంటంటే దానికి సబ్స్టిట్యూట్గా కొన్ని ఏంటంటే నేనేం చేశానంటే నిమ్మ ఆకులు చెట్లవి వేసుకున్నాను. తర్వాత మామూలు అల్లం నేను తీసుకున్నాను. ఇక్కడ వెల్లుల్లిపాయ తీసుకున్నాను. అలాగే నిమ్మకాయ పైనుంచి తీసుకుని తొక్కలు ఇలా తయారు చేస్తాను. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మనకి దొరకవు కాబట్టి. తర్వాత జీలకర్ర ఇవన్నీ మనకి దొరుకుతాయి. ఎర్రమిరపకాయలు నీళ్ళలో నానవేసి రుబ్బుకుంటాం. ఇది మెథడ్. బిఫోర్ స్టార్టింగ్ మనం వాళ్ళకి చెప్పాం కాబట్టి ఈ పేస్ట్ మనం వేసేయండి. ఇది ఏంటి, ఒట్టి ఎండుమిరపకాయలు పేస్ట్? అలా కాదండి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయలు, నిమ్మాకులు ఇవన్నీ వేసి రుబ్బినట్టు. అవన్నీ చెప్పారా నాకు? రెడ్ కర్రీ అన్నాం కాబట్టి రెడ్ పేస్ట్ ఆల్మోస్ట్ ఇదే. బాగా బాయిల్ అవుతున్న కొబ్బరి పాలల్లో మనం తయారు చేసిన రెడ్ పేస్ట్ వేసేసాము. సో ఇది పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కొబ్బరి నూనెలో, అలానే కొబ్బరి పాలలో. నెక్స్ట్ ఏం చేద్దాం? వెజిటబుల్స్ అన్ని కొంచెం వేయించాలా? ఓకే, కొబ్బరి నూనెనా? ఎక్కువ ఆయిల్ వేసిండి పర్వాలేదు, కొంచెం అంటే అన్నీ మగ్గిపోతాయి కదా కూరలో. ఇది వేసిండి, ఆల్మోస్ట్ ఫ్రైలో ఉంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ బ్రోకలీ. ఫస్ట్ గ్రీన్ క్యాప్సికమ్, తర్వాత రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్.
ఇవి ఎక్కువ వేగక్కర్లేదు కాబట్టి ఉల్లికాడలు కూడా టోఫు కూడా ఎక్కువ వేగక్కర్లేదు, దాన్ని కూడా కొంచెం చేస్తే సరిపోతుంది. ఒక్క బేబీ కార్న్ లాస్ట్ కొంచెం. టోఫు కూడా వేసేయమన్నారు కదా. నెక్స్ట్ బేబీ కార్న్. వేయించాక గ్రేవీ వేస్తాం కాబట్టి ఉడికిపోతుంది అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇవన్నీ మనం కూరలో వేసేద్దాం. ఫస్ట్ కూరలో వేసేసి కొంచెం వాటర్ వేసి కలిపి పోసేసండి. ఇదేంటిది ఒట్టి రెడ్ చిల్లీని పేస్ట్ చేసాం. ఇప్పుడు ఉప్పు మీరు అన్నట్టు ఈ పేస్ట్ వేసేయండి. తర్వాత నిమ్మకాయ పైన తొక్క తురిమింది ఇది వేస్తున్నాను. ఇలాగా స్మెల్ బాగుంటుందని. అయిపోయిందండి. ఇంకా నిమ్మకాయ ఆకులు, నిమ్మ చెట్లు ఉంటాయి కదా, ఆకులు అవి. ఓకే, ఇదంతా మనం వేసిన పేస్ట్ బాగా కలిసి ఉప్పు అన్నీ. సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. సో ఇది ఎప్పుడు థాయ్ ఫుడ్ అన్నిట్లో ఆల్మోస్ట్ వైట్ రైస్, అదే వాళ్ళు జాస్మిన్ రైస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో దాంతో ఈ రెడ్ కర్రీ, గ్రీన్ కర్రీ సర్వ్ చేస్తారు. అందుకే రెడీగా పెట్టేసరే రైస్ బౌల్. నాకు ఒకసారి అనిపిస్తుందండి, కూరలు ఎక్కువ తిని అన్నం తక్కువ తింటారని. అందుకనే హెల్తీగా ఉంటారు. మనం కూడా కూరలు ఎక్కువ తిని అన్నం తక్కువ తినాలి. ఎస్, యాక్చువల్లీ వాళ్ళ కూరలు అన్నీ ఇలా గ్రేవీగా వాటర్గానే ఉంటాయి. వాటర్ ఉండే అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తాయండి. రూఢి గారు ట్రై చేయండి, ఎలా ఉన్నదో, ఎలా చేస్తాను చూడండి. సో ఫస్ట్ టైం మనం థాయిలాండ్ స్పెషల్ కర్రీ అయినా రెడ్ థాయ్ కర్రీ చేసాం. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాను. ఓకే, అంటే ఈ కర్రీస్లో మాత్రం ఫేమస్ ఎప్పుడు ఇవి ఇలా గ్రేవీ అనమాట. సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు గ్రీన్ థాయ్ కర్రీ చాలా ఇష్టం. ఇప్పటి నుంచి ఈ స్టైల్లో రెడ్ థాయ్ కర్రీ చేసుకోవచ్చు, అంత బాగుంది అనమాట. అంటే రెడ్ థాయ్ కర్రీ కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది, గ్రీన్ కొంచెం మైల్డ్గా అలా ఉంటుంది అనమాట. అయితే ఈజీ ప్రాసెస్ ఒకటి ఇందాక జస్ట్ మేము ఇదంతా అరేంజ్ చేసేటప్పుడు కౌశల్య గారు నాకు చెప్పారు, మీరు ఒక మాట చెప్పండి మన వాళ్ళందరికీ, ఎప్పుడైనా రెడ్ థాయ్ కర్రీ పేస్ట్ రెడీమేడ్గా దొరుకుతుంది, ఆ పేస్ట్ మేము ముందు ఫస్ట్ తయారు చేసాం కదా, అది మీరు రెడీమేడ్గా తెచ్చుకొని కూడా ఈ కూర వండొచ్చట. మీరు ఇంకా థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఇంకా బెస్ట్ అక్కడి నుంచి తెచ్చుకున్నా కూడా మనకి ఇక్కడ అన్ని షాప్స్లో అవైలబుల్ ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్య గారు. చాలా అంటే ఒక అథెంటిక్ రెసిపీని మా అందరికీ చాలా చక్కగా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పారు. మీరు లైక్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. రెడ్ థాయ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టోఫు, బ్రోక్లీ, రెడ్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో కలర్ క్యాప్సికమ్ ముక్కలు, అలానే కొబ్బరి పాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, సాంబార్ ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, బేబీ కార్న్, ఉప్పు, ఎండుమిర్చి, కొబ్బరి నూనె, లెమన్ లీఫ్, నిమ్మకాయ తొక్కలు, రెడ్ చిల్లీ పేస్ట్. రెడ్ థాయ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో కొబ్బరి పాలు వేసి ఇప్పుడు నిమ్మకాయ తొక్కలు వీటన్నిటిని కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న కొబ్బరి పాలలో ఆ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇది బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక పాన్ పెట్టి అందులో మరలా కొద్దిగా కొబ్బరి నూనె వేసి ముందుగా సాంబార్ ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. వాటిని తీసి మనం రెడీగా పెట్టిన గ్రేవీలో వేసుకోవాలి. ఇప్పుడు మరలా అదే పాన్ లో బ్రోక్లీ వేసుకొని అది కూడా కొద్దిసేపు ఫ్రై చేసి గ్రేవీలో వేసుకోవాలి. అలానే
కొన్ని కలర్ క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి తర్వాత టోఫు బేబీ కార్న్ వేసి ఫ్రై అయిన తర్వాత వాటిని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన మసాలాలో వేసి ఆ పాన్ కూడా స్టవ్ మీద మళ్ళా పెట్టి అందులో కొంచెం నీళ్లు సరిపడినంత ఉప్పు వేసి రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవాలి. నిమ్మకాయ తొక్క వేసి కొద్దిసేపు కూర అంతా బాగా ఉడికిన తర్వాత నిమ్మకాయ ఆకులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన రెడ్ థాయ్ కర్రీ రెడీ. చూసారు కదా రెడ్ థాయ్ కర్రీ ఎలా తయారు చేసామో. చాలా చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. మీరు అందరూ తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో ఇలాంటి టేస్టీ వంటకంతోనే కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.